అండ్ ఇప్పుడు ఈ 2 భాషల తర్వాత హిందీ ఏమైనా అవకాశాలు వస్తున్నాయా మీకు? హిందీ టచ్ అవ్వలేదు? ఇంకా టచ్ అవ్వలేదు. యాక్చువల్లీ ఒక టచ్ అయింది, కొంచెం డేట్స్ సెట్ అవ్వక వర్కౌట్ అవ్వలేదు. బట్ చూద్దాం సార్, చేద్దామని, మంచి సినిమాలు చేద్దాం. No, you are now on the way. You're on the way. అంతే అంటారా? On the way. సౌత్ లో 2 లాంగ్వేజెస్ గెలిచారు కదా. ఇంకా మెల్లిగా అవతల కన్నడ, యువతల మలయాళం. మీ జర్నీ స్టార్ట్ అయిపోయినట్టే. మీకు బేసిక్గా మాట్లాడాలంటే ప్రతి హీరోయిన్కి కానీ, ఒక గర్ల్కి కానీ, ఒక బాయ్కి కానీ ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు. ఒక ఫేవరెట్ హీరోయిన్, ఒక ఫేవరెట్ హీరో, ఒక ఫేవరెట్ డైరెక్టరు. అంటే ఈ రీమ్స్ లో ఉన్న వాళ్ళకి, ఎవరో జనరల్ పబ్లిక్ కాదు, సినిమాల్లోకి వద్దాం అనుకున్న వాళ్ళకి ఆ ఆలోచనలు ఉంటాయి, ఆ లైకింగ్స్ ఉంటాయి, ఆ వర్షిప్ ఉంటుంది. మీకు ఎవరండి బాగా ఇష్టమైన హీరోయిన్? నేను జనరల్ పబ్లిక్ సార్, నేను ఎప్పుడూ యాక్టర్ అవుదాం అనుకోలేదు. మరి ఎలాగయ్యారండి అసలు? అది బేసిక్ క్వశ్చన్. మీ ఇంట్లో ఒప్పుకున్నారా మీరు సినిమాల్లోకి రావడానికి? మన తెలుగు వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ ఏం చెప్పాను మా పేరెంట్స్ గురించి? అదేలేండి, మీరు ఆడిందాట పాడింది పాట అలా అని కాదు, బట్ అట్ ద సేమ్ టైం నన్ను ఎక్కడ తప్పు ఒప్పులు చేసినా నన్ను కరెక్ట్ చేస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులే కదండి పిల్లలకు చెప్పాలి, కానీ ఈ పిల్ల ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్ట్గా తీసుకుంటుందని ఒక నమ్మకం. ఒకవేళ ఎక్కడైనా తప్పు, నేను మనిషిని, నేను తప్పులు చేస్తాను, ఎక్కడైనా తప్పులైనా కూడా నాన్న నువ్వు ఇలా చేసావు ఓకే, బట్ ఇలా నెక్స్ట్ అలా చేయకుండా ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి నాకు జాగ్రత్తలు చెప్తారు. కానీ అదే చెప్తున్నాను కదా సార్, చిన్నప్పటి నుంచి ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో, చదువుతో పాటు నాకు ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఉండేవి. జెమినీలో యాంకర్ గా చేశారా కొన్నాళ్ళు? అంతగా ఏం చేయలేదు, జస్ట్ అసలు ఏంటి అని నా క్యాజువల్ గా ఎవరో పిలిస్తే ఊరికే అలా వెళ్ళాను అంతే. కొన్నాళ్ళు కూడా చేయలేదు, నాకు తెలిసి 1-2 రోజులు చేసి ఉంటాను అంతే, కొన్నాళ్ళు కూడా కాదు. ఊరికే చిన్న తెలియని వయసు సార్, చాలా చిన్న పిల్లని, హార్డ్లీ 9th క్లాస్ 10th క్లాస్. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్. ఐ వాస్ డూయింగ్ రియాలిటీ షో ఇన్ జెమినీ, బోల్ బేబీ బోల్ అని. ఐ వాజ్ అ కంటెస్టెంట్. సో అలా చూసి వాళ్ళే వై డోంట్ యూ కమ్ అంటే యా ఓకే సరదాగా, నేను ప్రతిదానికి యా ఓకే అని సరదాగా వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఫస్ట్ సీజన్ లో 3rd ప్రైజ్, 3rd సీజన్ లో ఫస్ట్ ప్రైజ్, ఫస్ట్ సీజన్ లో 3rd ప్రైజ్, సెకండ్ సీజన్ లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ సీజన్ లో 3rd ప్రైజ్, 3rd సీజన్ లో 2nd ప్రైజ్. బోల్ బేబీ బోల్ 1 లో లేను, 2 లో. ఓకే. అంటే సంగీతం ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేను సంగీతం, క్లాసికల్ మ్యూజిక్ డిఫరెంట్ పీపుల్ దగ్గర నేర్చుకుంటూ వచ్చాను సార్. మై ఫస్ట్ గురు వాజ్ వాణి గారు అని, మా ఫ్రెండ్ వాళ్ళ మదరే. అండ్ అగైన్ మళ్ళీ మా ఏరియాలోనే ఐ వెంట్ టు తమిళియన్ అనమాట, కర్ణాటక టీచర్. ఏ ఏరియాలో ఉంటారు మీరు? పద్మారావు నగర్. ఎస్, పద్మారావు నగర్. నాకు ఎవరో చెప్పారబ్బా, పద్మారావు నగర్. అక్కడ శ్రీ విద్యా గారు అని అక్కడ నేర్చుకున్నాను. అండ్ లలిత సంగీతం రామాచారి గారి దగ్గర నేర్చుకున్నాను. అలా నేర్చుకుంటూ మ్యూజిక్ అలా కంటిన్యూ. అవును, మరి మీ పాట మీరే పాడుకోవచ్చుగా, సంగీతం నేర్చుకుని మీ గొంతు బాగుంటుంది. మొన్న ఎక్కడో కూడా చిన్న పాడారు, అది వాళ్ళే పాడించాలి సార్ మేబీ. అంటే యూ ఆల్సో కెన్ షో ద ఇంట్రెస్ట్. ఐ హావ్ ఇంట్రెస్ట్. నో దట్ విల్ హ్యాపెన్. అంటే ఇప్పుడు ఒక దాంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఒక దాని మీద ధ్యాస పెడదాం అంటే, నాకు ఈ సినిమాకి బాధ్యత హీరోయిన్, ఇది వేరే. అండ్ రైట్ నౌ ఐఎమ్ అన్ యాక్టర్. సింగింగ్ అనేది అది ఎక్కడికి పోదు, ఎందుకంటే గొంతు అలానే ఉంటుంది, నా వాయిస్ అలానే ఉంటుంది, అలానే ఉంటది. బట్ ఇది నేను ఇట్స్ ఎవ్రీడే వర్క్. ప్రతి సీన్ ఆ రోజే ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం చేస్తాను. ఏ సీన్ అయినా దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ ఐ కెన్ డూ దట్ సీన్. సో నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. సర్లే మళ్ళీ చేసుకోవచ్చాను కాదు, ఇంకో టేక్ అని చెప్పి ఆ రోజంతా మనం టేకులు తినకూడదు కదా. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కాబట్టి రైట్ నౌ ఐఎమ్ అన్ యాక్టర్, మై రెస్పాన్సిబిలిటీ. పైగా ఈ సినిమా నేను అలా లవ్వరు లేకపోతే హ్యాపీ రాజా నేను చూడలేదు, విన్నాను తప్పితే చూడలేదు. ఆఫ్టర్ ఐ కేమ్ అక్రాస్ యూ, ఐ కేమ్ టు ఈ అమ్మాయి చేసింది అనమాట, ఇది చేసింది అని తెలుసుకున్నాను నేను. కానీ బట్ ఈ సినిమా వరకు మాత్రం ఇది వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, అది వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ క్యారెక్టర్స్ దట్ ఏ హీరోయిన్ కెన్ రియల్లీ గెట్, కెన్ డ్రీమ్ ఆఫ్. ఇన్ఫాక్ట్ ఐ నో అది మీకు తలవంతలంపుగా వచ్చింది. సమ్వేర్ ఫేట్ లెడ్ యూ, డెస్టినీ. మరి అలా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా కాబట్టి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ రెట్రో ఈ ట్రెండ్స్ ఆర్ రిపీటింగ్. మొన్న లెనిన్ లో అఖిల్ పాడాడు. yes that will happen soon sir. అంటే ఇప్పుడు మనం people are noticing somewhere somebody will ask, something will happen. రైట్ నౌ ఐఎమ్ అన్ యాక్టర్. వాళ్ళు ఎవరు అడుగుతారో అడగరో, ఎప్పుడు అడుగుతారో అడగండి, కానీ ముందు మాకు పాట పాడండి. అయ్యో సార్ ఇప్పుడు మా గొంతు పోయింది. ఏం పర్లేదు, మీరు ఎలా పాడినా బాగుంటుంది. మీ గొంతు ప్రాక్టీస్ గొంతు ఎక్కడికి పోతుంది అంటే
గొంతు నిజంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటి లైట్ గా ఉంది, అందుకని తప్పులు పడితే లైట్ సాంగ్ పాడండి, పెద్ద కచేరీ చెయ్యొద్దు, లేదు నగమోము అలాంటివి కాదు, లైట్ సాంగ్ ఏదైనా. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు ఉందే నీవేనా అతిశయం, ఆగిరులు ఈ తరులు ఏ ఝరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం, ఓ 16 ప్రయాణ పరువంలో అందరికీ పుట్టేటి ప్రేమేగా అతిశయం, ఓ. చాలా సులభంగా సునాయాసంగా అవలీలుగా పాడేశారు. థ్యాంక్ యూ సార్. చాలా అది కొంచెం మా టిపికల్ ట్యూన్ ఇది, ట్యూన్ గానే ఒక టిపికల్ ట్యూన్ కంపోజిషన్. రెహమాన్ ది లిటరీ ఒక టిపికల్ కంపోజిషన్ ఈ పాట. అండ్ ఫుల్ స్ట్రెచ్ లో పాడారు ఆవిడ. మీరు చాలా దాన్ని వెరీ ఈజీగా ఎఫర్ట్లెస్ గా పాడేశారు కదా. ఈ సినిమాలో పాట పాడండి ఏదైనా. ఇది పాడలేదు సార్ ఈ సినిమాలో. కాదు మీరు పాడండి అంటున్నా. ఈ సినిమాలో పాట ఆ పాట నాకు చాలా ఇష్టం అండి. గుర్తుందా గుర్తుందా నువ్వు తడిసిన తొలి వర్షం, చాలా బాగా రాశాడు. చాలా బాగా మంచిదే, నాకు చాలా ఇష్టం లిరిక్స్, బ్యూటిఫుల్ లిరిక్స్. అది పాడమంటారా? గుర్తుందా గుర్తుందా నువ్వు తడిసిన తొలి వర్షం, అది వెలసిన తరువాత ఆగిందా ఆకాశం, జల్లులో హాయిని చూడాలంతే, వెలుగులో అందం చూడాలంతే, అది తొలిదా మలిదా నీకెందుకే, తొలి ప్రేమే తోపు కాదే అమ్మడు, నీ లైఫ్ ని ఆపలేదే ఎన్నడూ. గ్రేట్ అమ్మా, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎందుకంటే ఇదే రికార్డింగ్ లో మైక్స్ లో గనక ఇదే ఫుల్ థ్రోటెడ్ ఈజ్ తో గనక పాడితే అసలు థియేటర్ లో అదిరిపోయి ఉండేది మీ వాయిస్. నిజంగా చెప్తున్నా. ఐ విష్ పూర్వం రోజుల్లో అందరూ కన్నమ్మ గారు, జీవరలక్ష్మి గారు, భానుమతి గారు ఇంకా అల్టిమేట్ ఎగ్జాంపుల్. రైట్ ఫ్రమ్ ది డే వన్ కన్నమ్మ గారి దగ్గర నుంచి తీసుకుంటే అందరూ వాళ్ళ పాటలు వాళ్ళు పాడుకున్నారు. నాగేశ్వరరావు ఆయన పాటలు ఆయన పాడుకున్నారు. అప్పుడు ఒక పాట చిరంజీవి గారు పాడారు. అండ్ వెంకటేష్ మొన్న టెక్నికల్లీ అని ఆయన వాయిస్ కదా, ఆయన వాయిస్ కదా. అది చూద్దాం సార్, అంటే అది మనం నాకు గౌరవం. సో యు నీడ్ నాట్ నెసెసరీలీ రిక్వెస్ట్ సంబడి ఫర్ దట్. ఇట్ విల్ బి ఎ గ్రేట్ ట్రెండ్ అగైన్. అది వస్తే చాలా బాగుంటుంది. బట్ గర్ల్స్ మెనీ గర్ల్స్ కెన్ వెరీ ఈజీలీ సింగ్. ట్రూ, యా. ఆ సింగింగ్ క్వాలిటీ ఉంటుంది గర్ల్స్ అందరికి కూడా, మేల్ కి ఎక్కడ ఉంటుంది కానీ. కాబట్టి దట్ ఈస్ ఏ గిఫ్ట్ ఆఫ్ ది గ్యాప్ మీకు. విల్ సీ వాట్